హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు అయితే చాలా రోజుల నుంచి అయితే ప్రయత్నం అయితే చేశారు. 45 రోజులు గడవంటే కంప్లీట్గా 90 days ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి. సో దాంట్లో కంప్లీట్గా విఫలమైనదని చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అనేది మొండి వైఖరి చూపిస్తుంది. సో దానివల్ల ఏమైనా నష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందా అంటే తప్పకుండా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా మెంటల్లీ ప్రిపేర్ అయితే లేరు. కొంచెం కంప్లీట్గా ప్రిపేర్ కావడానికి సమయం అయితే పట్టేది. బట్ ప్రభుత్వం అనేది ఆ సమయాన్ని ఇవ్వలేదు. అండ్ అదేవిధంగా చూసుకుంటే 30 కాబట్టి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీరు 10 తర్వాత అయితే చూసుకోవచ్చు. వెబ్సైట్లో అనేది అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. సో కంప్లీట్గా మీరైతే హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటికైతే వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సో ఇంకా సమయం అయితే తీసుకున్న తర్వాత తప్పకుండా హాల్ టికెట్స్ అనేవి అవైలబుల్గా పెడతారు. ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరు అక్కడ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మన అభ్యర్థులు సరిగా అవగాహన లేకపోవడం వల్ల కానీ, సరిగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కానీ చలో మంగళగిరి అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. దాని పట్ల ప్రభుత్వం ఎలాంటి స్పందన అయితే చూపలేదు. ఎందుకంటే చాలా తక్కువ సంఖ్యలో మంది అయితే వెళ్ళారు, అభ్యర్థులు అయితే వెళ్ళారు. కాబట్టి ప్రభుత్వం దానిపైన ఎలాంటి స్పందన అయితే చూపలేదు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక శనివారం రోజు అనగా రేపు చలో విజయవాడ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా వెళ్ళి విజయవంతమే చేయండి. ఎవరైతే ఇంకా గడువు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా వెళ్ళండి. హాల్ టికెట్స్ వచ్చినా కూడా సమయం అయితే ఉంటుంది. ఎందుకంటే రీషెడ్యూల్ అనేది తర్వాత కూడా పాసిబుల్ కాబట్టి. సో మీరు తప్పకుండా ఒకసారి అయితే ప్రయత్నం అయితే చేసి చూడండి. ఎక్కువ సంఖ్యలో వెళ్ళాలి అభ్యర్థులు అయితే. అప్పుడే దాని పట్ల ప్రభుత్వం అనేది ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక తప్పకుండా తీసుకుంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా విజయవాడకు వెళ్ళే కంప్లీట్గా మీ ఏదైతే వినతులు ఉన్నాయో, బాధలు ఉన్నాయో వాటిపైన కంప్లీట్గా అయితే మీరు మాట్లాడవచ్చు. మీడియా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు వెళ్ళి ధర్నా చేసినప్పుడు మాత్రమే అప్పుడు అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే కనుక తక్కువ సంఖ్యలో వెళ్తే ఎవరు కూడా దాన్ని అయితే పట్టించుకోరు. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సంఖ్యలో వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయండి. అందరూ కూడా విజయవంతం చేయండి. మీ ఏవైతే బాధలు ఉన్నాయో, మీ అభ్యర్థనలు ఉన్నాయో వాటన్నింటి కూడా మంచిగా నెరవేర్చుకోండి గైస్. ఓకేనా? ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.